Gadwal Weaver Society via Handloom Save Weavers. Gadwal, Kanchi, Dharmavaram, Uppada, Pochampalli, Venkatagiri మొదలగు చీరలు మగ్గం ధరలకే, హోల్సేల్ ధరలకే రీటైల్ అమ్మకం. సొంత మగ్గాలపై తయారైన చీరలు కలిగిన ఏకైక షోరూమ్ గద్వాల్ వీవర్ సొసైటీ, అమీర్పేట్, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 9246186989. అందరికి శనార్థులల్లా ఎట్లున్నారు? మంచిగున్నారా? మరి నేనైతే జబర్దస్తుగున్నుల్లా. మరి సిట్టం వచ్చిందంటే ఏరికే కదా, గమ్మత్ ముచ్చట్లయితే పట్టుకొని వస్తుందని. ఇక మరి ఆలస్యం దేనికి, మనం ముందైతే పెద్ద అర్థాలు చూద్దాం పాండ్రి. హైదరాబాద్ మూసీ నదిని చేస్తారంట ప్రపంచ స్థాయి వాటర్ ఫ్రంట్. ఆషాఢ మాసంలో కొత్తల్లుడు అత్తగారింటికి పోతే చేసిండ్రంట 100 రకాల వంటలు. వామ్మో, ఈ వంటలన్నీ తింటే నాకైతే తిప్పలే. మగ మనుషులని చూస్తే కాకులు తన్నుతున్నాయట నెత్తుల మీద, ఆడోళ్ళని చూస్తే ఏమంటలేవట, గిదేం చిత్రముల్లా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మూసీ నదిని ఎట్లా బాగు చేయాలి, జనాలందరి క్షేమం కోసం త్రాగునీటిని ఎట్లా సరఫరా చేయాలనే విషయాలైతే సూక్ష్మంగా పరిశీలిస్తున్నట్టులా. మరిగా ముచ్చట విందామా? అయితే మన తెలంగాణ రాష్ట్ర సర్కార్ అయితే జనాలందరూ మంచి కోసం గట్లనే భాగ్యనగరంలోని జనాలందరూ తాగునీటి కోసం ఇబ్బందులు పడొద్దని చెప్పి మస్తుగానే ప్రణాళికలు అమలు చేస్తున్నారు. అయితే ఈ ప్రణాళికలతోటి మూసీ నది ఉన్నది కదా, ఆ మూసీ నదిని వెనకట ఎట్లా చేసిర్రో, ఆ నీళ్ళని ఎట్లా వాడుకున్నారో సేమ్ గట్లని ఇప్పుడు కూడా తీరొక్క హంగులతోటి చేయబోతున్నారట. అయితే ప్రపంచ స్థాయి వాటర్ ఫ్రంట్ కోసం పరిశీలన అన్వేషిస్తున్నాని గట్లనే ఈ మూసీ నదిని ఎట్లా మార్చాలనే ఆలోచనను ఆలోచిస్తున్నాము. ఈ మూసీ నది కోసం నా బృందం గట్లనే సియోలోని సియోంగి గీచియాన్ ట్రిమ్ములు అర్ధరాత్రి తిరుగుతున్నాం. రాబోయే కాలంలో జనాలందరూ మళ్ళా ఇట్లాంటి ఇబ్బందులు పడకుండా ఈ ఆలోచనలు ఉంటాయని అంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఆషాఢ మాసం వచ్చిందంటే జాలుల్లా. ఇక కొత్తగా పెళ్ళైన కోడలు అత్త ముఖం చూడొద్దట, అత్త ముఖము కోడలు చూడొద్దట అని ఇట్లాంటి వైనాలు మస్తుంటాయి కదా నుల్లా పల్లెటూళ్ళల్లా. మళ్ళా గది మన ఆచారం సుత. ఇక ఈ ఆషాఢ మాసం అయిపోయిన తొలుతలోనే ఇక అత్తగారింటికి అయితే అత్తగారోళ్ళు కొత్త అల్లుడిని వాళ్ళ ఇంటికి పిలిచి ఆయనకు మస్తు అంటే మస్తు మర్యాదలు చేస్తారు కదా. మరి ఈ అల్లుడుకు సుత మస్తు మర్యాదలు చేసిండ్రట. మరి ఇక మర్యాదలకు ఒకసారి మీరే చూడుండ్రి. ఇగోనుల్లా కొత్త అల్లుడు ఇంటికి వస్తే ఊర్లో ఏం చేస్తారు చెప్పుర్రి? మంచిగా అల్లుడు ఇంటికి వచ్చిందని చెప్పి కోడి కూర లేకపోతే మేక మటన్ కోసి వండి పెడతాం. కాకపోతే ఇక్కడ గిట్లా కాదుల్లా, ఏకంగా 100 రకాలంటే 100 రకాల పిండి వంటలతోటి అత్తమామలు కొత్త అల్లునికి సూపర్ మర్యాదలు చేసిర్రు పోర్రి. ఇక ఆషాఢ మాసం అయితే అయిపోయింది కదా, అందుకనే కాకినాడ జిల్లా కీర్లంపూడి మండలంలో గల అత్తమామలుగా కొత్త అల్లుని ఇంటికి పిలిపించి 100 రకాల పిండి వంటలు చేసి అల్లుడు తిను అని మంచిగా మర్యాదలు చేసిరంట అల్లునికి. సూపర్ ముచ్చట కదా నుల్లకి ఇది. ఏకంగా 100 రకం వంటకాలు అంటే నాకైతే నోరు ఊరిపోతుంది పోర్రి. కానీ ఇవన్నీ వంటకాలు పాపం ఆ కొత్త అల్లుడు ఎట్లా తిన్నాడో ఏమో. ఏవి రంగనాథ్కు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్టున్నది. అందుకనే నా మీద కేసు పెట్టిండు. అధికారులు వస్తారు పోతారు, కానీ నేను ఖైరతాబాద్ లోకల్ అని సినిమా డైలాగులు కొడుతున్నాడు దానం నాగేందర్ సారు. మరిగా సారిగా ముచ్చట ఎందుకు అన్నాడు ఒకసారి మీరే చూడుండ్రి. ఎందుకు వచ్చామని అడిగే అధికారం వాళ్ళకి లేదు. పోయినప్పుడు నేనేమన్నా చేసి నేను ప్రోత్సహించి నేను వాళ్ళని ప్రొవోకేట్ చేస్తే తప్పకుండా నా మీద నేను వార్నింగ్ ఇచ్చి వచ్చాను బస్తీ వాళ్ళకి. మీరు పొరపాటున కూడా చేయి పెట్టొద్దు, వాళ్ళకి అధికారం లేదు, మనం చెప్తాము, ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తామని చెప్పాను. రైట్ ఫోరంలో చెప్తానని చెప్పాను. ఆపిచ్చి నేనే వచ్చాను. ఇన్స్పెక్టర్ కూడా విట్నెస్ రికార్డు కూడా చేశారు వాళ్ళు కూడా. అవన్నీ తెలుసుకోకుండా సోమోటో కింద కేసు పెట్టారు. కాబట్టి ఇది వ్యక్తిగతంగా పోతున్నది ఇష్యూ. కాబట్టి వ్యక్తిగతంగా ఎంత తీసుకున్నా పర్లేదు. ఇలాంటి ఆఫీసర్ చాలా చూశాను.
నేను ఇంకా దీని ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఏదున్నా ఎదురిచ్చేవాడిని. నేను గుండె ధైర్యంతో ఎమ్మెల్యే వచ్చినని ఎల్లయ్యగాడు మల్లయ్యగాడు గెలిపిస్తే రాలేదు. ఇట్లా ఉంటే చాలా మందిని చూసి మాకేం మేము పబ్లిక్ లైఫ్లో ఇన్నేళ్ళ నుంచి ఉన్నాము, ఇన్నేళ్ళ నుంచి ప్రజల మధ్యలో ఉన్నాము, ప్రజా సమస్యలు తెలిసిన వాళ్ళము, ప్రజల ఎట్లా ఎదుర్కోవాలి కష్టాలు ఎదుర్కోవాలి తెలిసిన వాళ్ళము. తెలుగుదేశం పార్టీ 19 సంవత్సరాలు అధికారంలో ఉంటే 19 సంవత్సరాలు ఆపోజిషన్ ఎమ్మెల్యేగా పోరాడి చెలో అసెంబ్లీ కార్యక్రమంలో నెత్తులు వలిగి బుల్లెట్లు మా పక్క పైన పోయినా భయపడలేదు. కేసులు అప్పుడు 190 కేసులు పెట్టారు. మేము భయపడ్డామా? ఇప్పుడు మేము భయపడతామా? ఇవన్నీ భయపడేటోళ్ళం కాదు. ఇది అనవసరంగా దీనికి రాజకీయానికి తెరలేపుతున్నారు కాబట్టి. ఎందుకంటే మళ్ళా అనవసరంగా వేరే ఇప్పుడు గుడిసెలు తీసేస్తే వేరే పార్టీ ఊకుంటారా? ఇప్పుడు మేము జిహెచ్ఎంసీ ఎలక్షన్ పోతున్నాము. ఎలక్షన్ల ముందు ఇలాంటి పనులు చేస్తే ప్రజల దగ్గరికి ఏం ముఖం పెట్టుకొని పోతాం మేము? ఎలక్షన్లో మాకు ఓటేయమని చెప్పి గుడిసెలలో నువ్వు ఏలు పెట్టవద్దు. నువ్వు నాలా మీద ఉంటే తీసేయి. ముఖ్యమంత్రి గారు నీకు అధికారం ఇచ్చాడు. ఎవరైనా ప్రభుత్వ స్థలం మీద కబ్జా ఉంటే నీకు కంప్లైంట్ వస్తే తీసేయి, నీకు అధికారం ఇచ్చాడు. లేదా ఇట్లా పార్కులలో కబ్జా చేస్తే తీసేయి, నీకు అధికారం ఇచ్చారు. కానీ గుడిసెలు ఉండొద్దు, ఈడ అంటరానోళ్ళు ఉండొద్దు, ఈడ ఎస్టీలు ఉండొద్దు, ఎస్సీలు ఉండదు, మాలలు ఉండొద్దు, మాదిగలు ఉండొద్దు అని చెప్పడానికి మీరెవరు? కాబట్టి ఇది ఎస్టీల బస్తీ, ఎస్టీల గురించి కేటాయించిన బస్తీ. వాళ్ళకు ప్రభుత్వ పరంగా గజెట్ ఇచ్చి వాళ్ళకు ఇయర్ మార్క్ చేసి ఫౌండేషన్ వేసి కాలమ్స్ వేసాయాడ. బిల్డింగ్స్ ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చాయి. వచ్చిన తర్వాత బడ్జెట్ లేక అది ఆగింది. బడ్జెట్ లేక ఆగింది కాబట్టి బడ్జెట్ వస్తుంది. రేపు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత బడ్జెట్ ఇచ్చి వాళ్ళకి దారి లేకుండా చేస్తున్నారు. మా ఆవేదన ఏంది, వాళ్ళకి దారి లేకుండా చేస్తున్నారు. ఎవరైనా జీవితంలో సాధించాల్సింది సాధించిన తర్వాత ఏం చేస్తారు? కృష్ణరామ అనుకుంటా మూల పూస అంటారు. లేకపోతే వాళ్ళ శేష జీవితం ఏదో ఒక పుణ్యక్షేత్రం దగ్గర గడపాలని చూస్తారు. కాకపోతే ఈ తెలుగు సినిమా ప్రొడ్యూసర్ సార్ ఏం చేస్తున్నాడో చూడుండ్రి. ఇగోనుల ముసల్తానానికి వచ్చినాక తాతలందరూ ఏం చేస్తారు? మంచిగా వాళ్ళ కొడుకుతోటి లేకపోతే బిడ్డతోటి శేష జీవితం అంతా కాలక్షేపం చేసుకుంటా వాళ్ళతోటి ఆటలు ఆడుకుంటా పాటలు ఆడుకుంటా వాళ్ళు అడిగిందల్లా కాదనుకుంటా కొనిచ్చి వాళ్ళని చూసుకుంటా మస్తుగా సంతోషపడతారు కదా. గట్లనే ఇప్పుడు మనం ఒక అప్పటి ఆశనటుడు అల్లు రామలింగయ్య కొడుకు అల్లు అరవింద్ వాళ్ళ మనమని తోటి మస్తుగానే వాడుకుంటా జోకులు చేసుకుంటా అల్లు అర్జున్ కొడుకు అల్లు ఆయన తోటి ఆడుతున్నాడు అంటే చిన్న చిన్న ఆటలు కాదులే, క్రికెట్ ఆటనే ఆడుతున్నాడు పిల్లగాంతోటి. సినిమాలకు ప్రొడ్యూసింగ్ చేసుకుంటా ఎంతో బిజీగా ఉండే అల్లు అరవింద్ దొరికిన ఈ కొంచెం సేపు మనవానికి బౌలింగ్ చేసుకుంటా క్రికెట్ ఆట ఆడుతున్నాడు అల్లు ఆయన తోటి. చూసి రావులా ఈ బిజీ ప్రపంచంలో ఎన్ని పనులున్నా కూడా ఓ గంట 2 గంటలో పిల్లలతో అయితే టైం స్పెండ్ చేయాలి. మనకి ఎన్ని ఆస్తులున్నా పిల్లలే మన ఆస్తిపాస్తులు. అందుకని వాళ్ళతోటి మంచిగా ఉంటే మనకి ఇంకేం కావాలి కదా, సంతోషం. సిట్టమ్మా, ఓ బిడ్డ, మన ఇంటి గోడ మీద కాకి మస్తుగా మరుస్తున్నాయి కదా బిడ్డ. కాకులు అరుస్తున్నాయి అంటే ఇవాళ మన ఇంటికి ఎవరో ఒకరు సుట్టపోళ్ళు వస్తారు కావచ్చు అని మా అమ్మ పాతకాలంలో చిన్నప్పుడు నాకు చెప్తుండేనుల్లా. కాకపోతే ఒక తాన ఇప్పుడు గిట్ల కాదుల్లా, కాకులు తన్నుతున్నాయట, ఇక పొడుస్తున్నాయట కూడా. మీ అందరికి నేనైతే గమ్మతి ముచ్చట చెప్పాలుల్లా. గా ముచ్చట మీరు గనక చూస్తే అరే ఇదెక్కడి చిత్రం అని ఆశ్చర్యపోతారు మీరు కూడా. ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే మన తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్ల జిల్లాల కట్ట మైసమ్మ గుడి ఉన్నదుల్లా. గా కట్ట మైసమ్మ దగ్గర ఒక యాప చెట్టు మీద ఉన్న కాకులన్నీ మగ మనుషులను చూడంగానే చాలా కోపమై వాళ్ళ మీద కాళ్ళతోటి దంతున్నాయి. గట్లనే వాటి ముక్కుతోటి తలకా మీద ఒడుస్తున్నాయటనుల్లా. ఈ ముచ్చట ఏంటంటే మస్తు చిత్రంగా అనిపిస్తుంది కదా. వామ్మో నీ కాకులు చల్లగుండా మొత్తం గిట్టేగా పడుతున్నాయి. మళ్ళీ అన్నిటికంటే చిత్రమైన ముచ్చట ఏంటంటే ఈ కాకుల ఆడలను చూస్తే మాత్రం ఏమంటలేమంట. చూసిర్రా ఈ కాకులన్నీ మగ మనుషుల మీద పగగిట్ల పట్టినట్టు చేస్తున్నాయి. నిజంగానే ఈ కాకుల ముచ్చట చాలా చిత్రం అనిపిస్తుంది కానుల్లా. నర్సంపేట బీఆర్ఎస్ మాజీ శాసనసభ సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా ఇక రుణమాఫీ మీద 75,000 కంప్లైంట్లు తెలంగాణ భవన్ కు వచ్చినాయి. చాలా మంది రైతులు ఆగస్టు 15 కోసం చూస్తున్నారు. ఆగస్టు 15 తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు పల్లెల పర్యటించుడు అనే ముచ్చటైతే నమ్మకం లేదు అని సార్ అంటున్నాడుల్లా. సార్ ముచ్చట్లేందో మీరు కూడా ఒకసారి వినుండ్రి.
ఇంకా చాలామంది రైతులు 15 ఆగస్టు కోసం చూస్తూ ఉన్నారు. 15 ఆగస్టు తర్వాత ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి పర్యటన పల్లెల్లో ఉంటుందా డౌటే. క్యాబినెట్లో కొనసాగుతున్న మంత్రులు ఇంత స్వేచ్ఛగా తిరుగుతారా అనేది కూడా డౌటే. అధికార పార్టీ శాసనసభ్యులు పల్లెల్లో ఇప్పటికే లేరు, కానీ రైతుల ప్రొటెస్టు తీవ్రంగా ఉందని చెప్పి పల్లెలను మర్చిపోతారు అనేది కూడా ఇవాళ ఉన్నది. ఎందుకంటే 45,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి అవసరం ఉంటే ఇవాళ 18,000 కోట్లతోటే మమా అనిపించేటువంటి కుట్రలు రైతులకు అర్థమవుతున్నవి. బ్యాంకుల చుట్టూ, పిఎస్సిఎస్ కార్యాలయాల చుట్టూ, డిసిసిబి బ్యాంకుల చుట్టూ, బ్రాంచ్ల చుట్టూ వేలాది మంది రైతులు రోజు తిరిగి ఆరా తీస్తూ ఉన్నారు, మా రుణమాఫీ ఏమైంది అని చెప్పి. రేషన్ కార్డు ప్రమాణికం కాదన్నారు మీరే. రేషన్ కార్డు ప్రమాణికంగానే ఇవాళ రుణమాఫీ అవుతున్నది. నిజమా కాదా చెప్పాలి రైతులకి. ఇవాళ ఒక రైతు 2 బ్యాంకుల్లో లోన్ తీసుకోవచ్చు, 3 బ్యాంకుల్లో లోన్ తీసుకోవచ్చు కాక, అది తన హక్కు. కానీ ఆ పేరు మీద కూడా రుణాల మాఫీ జరగటం లేదు. 1,00,000 లోపు వాళ్ళు కూడా ఇప్పటివరకు రుణమాఫీ కానటువంటి వాళ్ళు వేల ఫిర్యాదులు వచ్చినవి. 1,50,000 లోపు కానటువంటి వాళ్ళు మెసేజ్, ముఖ్యమంత్రి గారి సందేశం వచ్చిన తర్వాత కూడా రుణమాఫీ జరగని ఫిర్యాదులు వచ్చినవి. అంటే డబ్బుల విడుదల పేపర్లో ఇవాళ ఫ్రంట్ పేజీలో యాడ్స్ ఇచ్చే వరకే పరిమితం అవుతుందా? అంత డబ్బు విడుదలైందా ఇప్పటివరకు మీరు ప్రకటించిన డబ్బు అనేది కూడా ఇవాళ ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. చిన్న పిల్లలకు ఆటలంటే మస్తు పాయరం కదా నుల్లా. గట్లాంటి పిల్లగాండ్లు చిన్నప్పటి నుంచి ఆటల మీద వాళ్ళకు అవగాహన నేర్పిస్తే మస్తుగా ఆటలు అయితే నేర్చుకుంటారు కదా. అయితే ఒక కాడ పిల్లగాండ్లు ఒక ఆట ఆడి గెలవకపోతే సారు పిల్లగాండ్లను తిట్టుకుంటా చెంపల మీదికి వెళ్ళి కొడుతున్నారట. ఎక్కడ జరిగిందో ఒకసారి చూస్తారా మీరు? ఇగోనుల్లా ఆటలల్లా పాటలల్లా గెలిపోవటంలో అయితే సహజం. గెలిచిపోయినప్పుడేమో ఆనందపడొద్దు, ఓడిపోయినప్పుడేమో బాధపడొద్దు. ఇది మానవ సహజంగా నుల్లా. గట్లాంటిది ఒక కాడ వాళ్ళ కోచింగ్ ఇచ్చి ఆట నేర్పించిన పీటీ సారే పిల్లగాళ్ళు ఫుట్బాల్ మ్యాచ్ ఓడిపోయినందుకు చెంపల మీద జంపాల మీదకి వెళ్ళి కొడుతున్నాడు. పాపం కదా. ఈ ముచ్చట ఎక్కడ జరిగిందో మీకు ఎరికేనా? తమిళనాడు సేలంలో ఈ ముచ్చట జరిగిందుల్లా. అయితే పిల్లగాళ్ళు ఫుట్బాల్ మార్చి ఆడి ఓడిపోయినందుకు వాళ్ళ సారు వాళ్ళని చెంపల మీదకి వెళ్ళి కొట్టి తిడుతున్నాడంట. ఇప్పుడు గేమ్ ముచ్చట్లయితే సోషల్ మీడియాలలో మస్తు వైరల్ అవుతున్నాయి. అయినా ఓ పీటీ సారు గిట్ల కొడతారా పిల్లగాళ్ళని? ఈసారి ఓడిపోతే వచ్చేసరికి గెలుస్తారో ఏమో. వాళ్ళకి ఇంకా కొంచెం మంచిగా ట్రైనింగ్ ఇచ్చి గెలిపించేటట్టు చేయాలి. ஓடி என்ன பண்றது? கீழே போய் மைனஸ் ஓடுறியா? ஏய் ஓடுறியா? கிரவுண்ட்ல அந்த பால் எப்படி கடிச்சிச்சு? எப்படி கடிச்சிச்சு? இருக்கிற ஹைட்டுக்கு ஏர் பால் வந்து தலையை போட்டுன்னு உன் வேலை என்ன போச்சு? உன் வேலை முடிஞ்சு போச்சு. ஏண்டா அங்க வாங்க நல்லா பாலை நிறுத்தியதுனா நெட்டு. அந்த பாலை ஏன் இப்படி நின்றுட்டு வெளியே அடிக்கிறேன்? எவ்வளோ ப்ரெஷர் ஆடிட்டு ப்ரெஷர் இவ்வளோ தேவையா? இந்த டீமுக்கு இவ்வளோ ப்ரெஷர் தேவையா? 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 ஏண்டா நீ அவன் நிற்க வச்சு ஆட மாட்டான். வாய் என்ன வாய்ப்பு என்ன பேசிக்கிறேன்? வாய் பேசுறேன் நீ வாய் பேசுறேன் நீ கூப்பிட்டு ஆட மாட்டான். பிரஷர் எல்லாம் இங்கே ஏறிட்டு இருக்கு. உங்களுக்கு ஒரு மயிரும் இல்ல. పాము అంటే ముంగీసకు, ముంగీస అంటే పాముకైతే అస్సలు పడదు కదనుల్లా. వాటి రెండిటి మధ్యలో పచ్చగడ్డేస్తే బగ్గుమంటది. వాటి మధ్యలో కొట్లాట అయిపోయినాక ఏదన్నా ఒకటి జీవైతే ఇడుస్తుంది. గట్లాంటి ఈ పాము ముంగీస ముచ్చట మీ అందరి కోసం నేను తీసుకొని వచ్చిన. మీరు సూత చూడుండ్రి.
మీ అందరికో విచిత్రమైన ముచ్చట చెప్పాలి నుల్లా. మరి ఆ ముచ్చట ఎక్కడ జరిగింది, ఏం జరిగింది అనుకుంటుర్రా? ఏం లేదుల్లా, పాపం ముంగిసలైతే కొట్టుకున్నాడు సర్వసాధారణంగా మనం చూస్తాం కదా. కాకపోతే గా పాము ముంగిస ఎట్లా కొట్టుకున్నాయో, ఎక్కడ కొట్టుకున్నాయో మీకు ఎరికేనా? ఈ రెండైతే ఏకంగా ఒక పెద్ద ఎయిర్పోర్ట్ లోనే కొట్టుకున్నాయి. ఈ ముచ్చట బీహార్ లో జరిగింది. ముచ్చట్లు మళ్ళా సిట్టమ్మ కొత్త కొత్త ముచ్చట్లతో అయితే మళ్ళా కలుస్తుంది. అంతవరకు ఉంటాం మళ్ళా.